పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకొని ధ్యానంలోనికి ప్రవేశించుము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, మా బలమా, మా ఆశ్రయదుర్గమా, మా అందరి విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. మరి ఇది నాన్న అంటియోక్ సహవాసంలో మీతో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశం కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే ఇది నాన్న మీ మధ్యలో నిల్చుండి వాక్య పరిచర్య చేయడానికి అనుమతించిన దైవదాసులు బ్రదర్ పిల్ల వెంకటరత్నం అన్నగారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, ఈరోజు లేఖన భాగం ద్వారా మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశము కలవరము అనే విషయం. కలవరము అని యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలోను, అలాగే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలోను ఇవే మాటలు కనబడతాయి. కలవరము అనేటటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశాన్ని మనం గమనిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో, ఆయా క్రైస్తవ సహవాసాల్లో ఉన్నటువంటి ఆ కలవరం వర్ణనాతీతం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం అనలైజ్ చేసుకుంటున్నప్పుడు వీటి ద్వారా క్రైస్తవ్యానికి ఏర్పడుతున్నటువంటి శ్రమలు కానీ, హింసలు కానీ, ఆ దేవుని వాక్య ప్రకటనకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కానీ, ఇవన్నీ కూడా మన ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. తద్వారా మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి కలవరాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మానవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కలవరాలను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది మన ప్రాణ, ఆత్మ, దేహాలను కలవరం అనేది నెమ్మదిగా ఉండలేవదు అనేటటువంటి సంగతి మొట్టమొదటిగా మనం గుర్తించాలి. మన యొక్క బ్రతుకులో మనం చూస్తున్నప్పుడు మన కుటుంబాలు కానీ, సమాజంలో కానీ మనం గమనిస్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, చాలామంది కలవరపడు అనేటటువంటిది వారి యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కలుగజేస్తున్నాయి అనే సంగతి మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే కలవరపడేటటువంటి కారణాలు కొన్ని మనం గమనిస్తే, కొంతమంది జీవితంలో ఏర్పడేటటువంటి ఈ అన్సర్టినిటీ, అనిశ్చితి పరిస్థితులను బట్టి చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారు. కలవరం వస్తే ప్రార్థన చేయడం మానేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? కొంతమందికి కలవరం అనేది చోటు చేసుకున్నప్పుడు వాక్య ధ్యానం, మెడిటేషన్ అనేటటువంటిది మానేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? కొంతమంది కలవరం అనేది చోటు చేసుకున్నప్పుడు, ఇన్ అదర్ వర్డ్స్ అంతరంగంలో దిగులు అనుకోండి, భోజనం చేయడం మానేస్తారు. ఆ నిద్రాహారాలు మానేసినటువంటి పరిస్థితి చాలామందిలో గమనిస్తాం. అదే రీతిగా ఇంకో కొంతమందిని చూస్తే ఈ జీవితంలో ఎదురయ్యేటటువంటి కలవరాలను బట్టి ఇక మరణమే శరణ్యం అనేటటువంటి పరిస్థితి కూడా చాలామంది యోచిస్తూ ఉంటారు. అయితే వీటన్నింటి దగ్గర మనకు ఒక గొప్ప పరిష్కారం ఉంది. ఇందాక సహోదరుడు కిషోర్ గారు మాట్లాడుతూ మన భయాలన్నింటికి ఒక ఆన్సర్ ఉంది. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నారు ఆయన సజీవుడు అని. అంచేత యోహాను సువార్తలోని మాటే వారు జ్ఞాపకం చేసుకొచ్చారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. దేని కొరకు భయం? అల్టిమేట్గా అందరికి ఉన్న భయం అంతా ఒకటే కారణం ఏంటంటే మరణాన్ని గురించిందే. అయితే విశ్వాసుకున్నటువంటి స్థిరత్వం వాక్యంలో ఏంటనంటే, నా యందు విశ్వాసం ఉంచారు కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరణమే అనేది మీరు లేకపోయినప్పుడు ఇక మన చుట్టూ ఏర్పడినటువంటి పరిస్థితులు ఇవేవి కూడా మన జీవితాన్ని నిర్వీర్యం చేయలేవు, మనల్ని దేవుని నుండి దూరపరచలేవు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాలి. సజీవుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన నీలో, నీతో, మనతో ఉండగా
మనకు ఈ కలవరం అనేటటువంటిది మనల్ని ఏం చేయదు అనే సంగతి మొట్టమొదటిగా మనం గుర్తించాలి. అయితే కలవరపడే పరిస్థితులు కొన్ని మనం లేఖనం ద్వారా మనం గమనించవచ్చు. మీరు అవునన్నా కాదన్నా మనల్ని ఎక్కువగా కలవరానికి గురి చేసేటటువంటి పరిస్థితులు మొట్టమొదటిది ఏంటంటే మన పిల్లల వల్ల మనకు కలవరాలు కలుగుతాయి. 50%. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన పిల్లలు ఈరోజు మనం చేస్తున్నటువంటి ముద్దు మురిపం, లేకపోతే గారాబం, లేకపోతే అతి ప్రేమ, వీటన్నింటిని బట్టి బిడ్డలు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులుగానే కనబడుతున్నారు చాలా వరకు. లేఖనంలో ఇలాంటి ఒక పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏంటి అని అంటే మనం మన యొక్క పరిచర్య అనండి, మన యొక్క దైనందిన వ్యాపకాలనండి, మన బాధ్యతలనండి, వీటన్నింటి దగ్గర మనం చాలా తలమునకలైపోయి మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, వారి ఉనికి ఏ విధంగా ఉంది, దీన్ని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవి పట్టించుకోవడం చాలామంది మానేస్తున్నట్టుగా కనబడుతుంది. సాధారణమైన వారిలోనే కాదు, చాలా శ్రేష్ఠులైన వారిలో కూడా కనబడతాయి. అందులో మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ అందులో సమూయేలు కనబడతాడు. సమూయేలు పిల్లలు పాడైపోవడం ఆయనకు తెలియకుండానే జరిగిందంటారా? అలాగే ఏలీ పిల్లలు పాడైపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు వారికి తెలియకుండానే జరిగిందంటారా? పిల్లలు పాడైపోయినటువంటి పరిస్థితి దగ్గర తల్లిదండ్రుల యొక్క మనోవ్యాకులత, వారి యొక్క కలవరం ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబ నేపథ్యాన్ని చూస్తున్నప్పుడు మన పిల్లలు వాళ్ళ బ్రాటప్ ఎలా ఉంది, మనం చేసే అతి గారాబమో లేక పిల్లలకు మనం ఇచ్చే అతి స్వాతంత్ర్యమో వాళ్ళు పాడైపోవడానికి కారణమేమో, తద్వారా మనం కలవరానికి ఇవి గురి చేస్తాయనే సంగతి మనం స్పష్టంగా గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మీరు ఆదికాండం 34వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఏంటి అనంటే యాకోబు కుమారులైనటువంటి షిమియోను, లేవి అనేటటువంటి వారిలో చాలా గొప్ప దుర్యోచన చేరి ఉందనేటటువంటి సంగతి తండ్రి గ్రహించలేని పరిస్థితి అక్కడ కనబడింది. దేవుని యొక్క చిత్తానుసారంగా యాకోబు గారు ఆయన మదనరావు నుండి వస్తున్నారు. ప్రభు చెప్పినటువంటి గమ్యానికి తను వెళ్ళలా. ఆయన షెకెంకి వచ్చారు. వెళ్ళమన్నది ఎక్కడికి? బేతేలుకు. వచ్చింది ఎక్కడికి అంటే షెకెం ప్రాంతానికి. అక్కడికి వచ్చారు. అక్కడ వారు నివాసం వేసుకున్నారు, పాకలు వేసుకున్నారు. అక్కడ ఒక సంఘటన జరిగింది యాకోబు యొక్క కుటుంబంలో. ఆ సంగతికి పరిష్కారం కూడా ఆ ఊరు వారే చూసుకున్నారు. ఆ తండ్రి అనే యాకోబుతో మాట్లాడుకున్నారు. ఊరు వారందరి విషయంలో వారికి ఒక ఆలోచనకు వచ్చింది, ఇదంతా సవ్యంగా జరుగుతుంది అనిపించింది. కానీ ఈలోగా యాకోబు కుమారులైనటువంటి షిమియోను, లేవి వారు వచ్చారు. తండ్రి వారికి చెప్పారు, ఇలా జరిగింది, ఇలా జరగబోతుంది అని. వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు. ఈ చాప్టర్లో ఉన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే, మేము దేవుని జనాంగం, మేము సున్నతి కలిగినటువంటి ప్రజలు. సున్నతి లేని వానికి మా పిల్లలు ఇవ్వడం మాకు అవమానకరం. కాబట్టి మీ ఊరు వాళ్ళు మీరు సున్నతి చేసుకుంటే మా బిడ్డను మీ కుమారునికి ఇస్తాం. హమోరు కుమారుడైన షెకెం విషయంలో జరుగుతున్న ప్రక్రియ ఇది. సరే, తండ్రికి చెప్పారు, సున్నతి చేయించుకోమని చెప్పండి, మన పిల్లలు ఇచ్చేద్దాం అన్నారు. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. వాళ్ళ కుటుంబ నేపథ్యం మనకు తెలుసు అనుకుంటున్నాం, వాళ్ళు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ తర్వాత పర్యవసానం మనం గుర్తించట్లేదు, ఊహించలేకపోతున్నాం నేడున్న పరిస్థితులు. ఇక్కడ లేవి షిమ్యోనుల దగ్గర చూస్తే వారు నాన్నగారికి చెప్పినట్టు ఆయన హామోరుతో చెప్పారు. హామోరు అంటే ఆయన పెద్ద మనిషి అట. ఊరు వారందరూ ఆయన మాటలు వింటారట. మరి ఆ రోజున వాళ్ళు చెప్పిన ఆలోచనకు వారు దారిన పోయే వాళ్ళతో సైతం వాళ్ళు లోబడ్డారు. నాయన, ఇదిగో పెద్ద ఆయన వచ్చారు యాకోబు, ఆయన మన మధ్యలో ఉంటే మంచిది, ఆయనతో మనం బంధుత్వం చేసుకుందాం, ఆయనతో పాటు మనం కూడా వృద్ధి చెందుతాం, మంచి ఆలోచన చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ కుమారుల యొక్క దుర్యోచన ఆయన పసిగట్టలేకపోయారు. వాళ్ళందరూ సున్నతి చేయించుకున్నారు. 3వ దినాన ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కత్తి చేత పట్టుకొని
ఊరి మీద పడి పురుషులందరినీ వాళ్ళు సున్నతి చేయించుకొని వేదనలు గుండా వెళ్తున్నారు. ఆ టైంలో ఊరిలోని ప్రతి మగ పురుషుని కత్తివాత చంపేశారు. ఆస్తిపాస్తులు దోచుకున్నారు, పశువులు దోచుకున్నారు, ఇండ్లల్లోనంతా దోచుకొని వచ్చుకున్నారు. ఇదంతా జరిగింది అనేది ఆఫ్ లేట్ యాకోబు గారికి తెలిసింది. యాకోబు గారు ఏమన్నారు, నాయనా నిరసన వెంట్రుకలతో సమాధానంగా సమాధికి దిగే పరిస్థితి నాకు చేయలేదు. మీరు నన్ను ఈ ఊరు వారందరి ఎదుట నన్ను అసహ్యునిగా చేశారు. సో ప్రియులారా, ఆలోచన చేయండి. కుమారుల యొక్క హృదయాల్లో ఇలాంటి దుర్యోచన ఉంది అనేటటువంటి విషయం ఆయన పసిగట్టలేకపోయాడు. సో పిల్లల వల్ల వచ్చినటువంటి ఆ కలవరం యాకోబు గారికి మరణపర్యంతం ఉండేటట్టుగా ఉంటుంది. సో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు కూడా అవే. మన పిల్లలు కుటుంబంలో ఒక రకంగా ఉన్నారు, బయట వెళ్తున్నటువంటి పరిస్థితి దగ్గర సమాజం ఎల్లప్పుడూ కూడా బిడ్డలను పతనం చేయడానికి, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అది స్నేహాలు కావచ్చు, వ్యాపకాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు. వీటన్నిటి దగ్గర పిల్లలు పతనమైపోయే పరిస్థితి ఉంది. పిల్లల వల్ల తల్లిదండ్రులకు మరణపర్యంతం ఆ కలవరం, ఎవరు తీసివేయలేనంతటి కలవరం తల్లిదండ్రుల హృదయాల్లో చోటు చేసుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా గుర్తించవలసింది ఏంటంటే, మన పిల్లల యొక్క ఎదుగుదల ఎదుట వారిని మనం చూస్తున్నాం కనుక వారు ఎదుగుదలలో వారి హృదయాంతరంగాల్లో పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కపటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా గుర్తించవలసినటువంటి విషయాలు. లేకపోతే మన జీవితం అంతా కూడా కలవరంతో నింపబడినటువంటి వారంగా ఉంటాం. ఈ విషయంలో మనం జాగ్రత్తగా వహించవలసిన వారమై ఉంటున్నాం. అండ్ రెండవది, కలవరాలు దేన్ని బట్టి వస్తాయి? మొదట పిల్లలను బట్టి వస్తాయి. అండ్ రెండవది, శ్రమ కలుగుట వలన కలవరం వస్తుంది. శ్రమ కలగడం వల్ల మన జీవితాల్లో కష్టాలు, ఈ కలవరాలు వస్తాయి. విశ్వాసులుగా మనం జీవితకాలం విశ్వాస సమూహంలోనే, సహవాసంలోనే పెరుగుతున్నాం. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శ్రమలలో సంతోషించేటంతటి మెచ్యూరిటీ ఇంకా మనకు రాలే. శ్రమల్లో సంతోషించేటంతటి మానసిక, ఆత్మీయ పరిపక్వత మనకు రాలే. శ్రమ కలుగగానే మనం దేవుని విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి, దూషించిన పరిస్థితులు ఉన్నాయి, తెగించి ఆయనతో మాట్లాడిన పరిస్థితులు కూడా కనబడుతుంటున్నాయి. మరి శ్రమ కలిగినప్పుడు కలవరం అనేది ఎలా ఉంటుంది అంటే, మనం యోబు గారి జీవితాన్ని పరిశీలన చేయొచ్చు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ రోజు ఎలీఫసు యోబు గారితో వచ్చి మాట్లాడుతున్నాడు. శ్రమలు వచ్చాయి, కష్టం కలిగింది. ఆయన శ్రమల కొలిమి గుండా ఆయన కాల్చబడుతున్న పరిస్థితులు యోబు జీవితంలో అక్కడ ఉన్నాయి. ఆ రోజున ఎలీఫస్ అన్నారు, ఏమండి నీవు అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడు కావా? అనేకుల విషయాల్లో నీవు మంచి చెడులు చెప్పినాడు కావా? మరి ఈరోజు నీకు శ్రమ కలగగానే నీవు కలవరపడుతున్నావు అనేటటువంటి మాటలు అక్కడ మనం గమనిస్తున్నాం. అవును, మనం కూడా చాలా సందర్భాల్లో శ్రమల్లో ఉన్నవారిని ఆదరించి ఉంటాం, పరామర్శించుంటాం, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వారికి చెప్పి ఉంటాం. అయితే అదే శ్రమ మన గడప దొక్కినప్పుడు ఖచ్చితంగా కలవరపాటుకు గురైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అక్కడ యోబు చెప్పినటువంటి మాటల దగ్గర ఎలీఫస్ ఏమన్నారు అంటే 6-7 వచనాల్లో ఆయన ఇంకా ఎక్కువగా మాట్లాడారు. 6-7 వచనాల్లో ఆయన యథార్థవంతుల పక్షంగా ఉండేవా దేవుడు కదంటయ్యా, నిరపరాధులను దేవుడు ఆదుకునేటటువంటి వాడు కాడా, కానీ శ్రమ రాగానే నువ్వెందుకు కలవరపడుతున్నావు అనేటటువంటి మాట ఆయన మాట్లాడడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఓ భక్తుడు అంటాడు, ఈ శ్రమలు అనేటటువంటివి సఫరింగ్స్ ఆర్ గాడ్స్ యాప్ట్ ఆపరేషన్స్ అంటాడు. శ్రమలు అనేటటువంటివి విశ్వాసికి దేవుడు అనుగ్రహించడం దగ్గర దేవుడు ఒక సర్జరీ చేస్తాడు. దేనికి సర్జరీ, దేనికి ఆపరేషన్ అని అంటే, అది ఒకవేళ నీ విశ్వాసాన్ని దేవుడు సరిచేయడానికి కావచ్చు, నీ భక్తిని సరిచేయడానికి కావచ్చు, నీ యొక్క నిరీక్షణను సరిచేయడానికి కావచ్చు. దేవుడు నిన్ను శ్రమల గుండా అనుమతించాడు అని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడనో శ్రమ పెడుతున్నాడనో కాదు, నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏ విషయాల్లో పక్కకున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
పేతురు భక్తుని అడిగితే ఆయన అంటాడు, యథార్థవంతుని మరింత యథార్థవంతునిగా చేయడానికే దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడట. శ్రమ ఎందుకు ఇచ్చాడు? నువ్వు యథార్థవంతుడివి, ఎలీఫస్ చెప్పినట్టు అనేకులను ఆదరించినటువంటి వాడు, కానీ ఇప్పుడు నీకెందుకు ఇచ్చాడు అని అంటే నిన్ను మరింత యథార్థవంతునిగా చేయడానికే. యోబు గారికి అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే, ఆ రోజున అపవాది దేవుని పర్మిషన్ అడిగాడు, దేవుడు అనుమతించాడు యోబును శ్రమల గుండా ప్రయాణం చేయడానికి. ఇప్పుడు ఈ సంభాషణ అనంతరం ఆయనకు అర్థమైంది, దేవుడు నన్ను సరిచేయడానికి ఇచ్చాడు అని. అర్థమైన వ్యక్తి ఏం మాట్లాడతాడు అని అంటే, యోబు గారే అన్నారు, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను అని అన్నారు. అంటే ఏంటి? దైవికమైనటువంటి ఏర్పాటు ఏంటో, దేవుడు అనుగ్రహించినటువంటి ఉద్దేశం ఏంటో నేను గ్రహించలేకపోయాను. ఇది మన యొక్క నిజమైనటువంటి స్థితి. మనం పరిశీలన చేసుకుంటే ఇదే ఆన్సర్ మన బ్రతుకులో కూడా బయటకు వస్తుంది. ఆయన నేర్చుకున్నారు, ఆయన తెలుసుకున్నారు. మనం ఎప్పుడు నేర్చుకుంటాం? మనం ఎప్పుడు తెలుసుకుంటాం? శ్రమ కలిగింది అంటే కలవరపాటుకు మనం గురి కావడం కాదు, కానీ దేవుడు ఈ పరిస్థితి దగ్గర నా యొక్క భక్తిని సరిచేయాలనుకున్నాడు, నా విశ్వాసతను సరిచేయాలనుకున్నాడు, నా నిరీక్షణను సరిచేయాలనుకున్నాడు, నా బ్రతుకే సరిచేయాలనుకున్నాడు దేవుడు అని మనల్ని మనం వాక్యం చేత ధైర్యపరచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అయితే చాలా సందర్భాలు మనం ఎలా ఊహిస్తాం అనంటే, ఎవరైనా శ్రమల గుండా వెళ్తున్నారు అనంటే వారిని ఓదార్స్తాం, బలపరుస్తాం. మనకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఎక్కువ భాగం అంటే ఆ శ్రమ అనేది నా ఇంటి దాకా రాకూడదు అనే అభిప్రాయం. ఇంకో విషయం కూడా, శ్రమ అనేది ఎవరైనా అనుభవిస్తున్నారు అనంటే వాళ్ళ దగ్గరికి మనం పరామర్శకు వెళతాం. అయితే అదే రకమైన పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు సాగుతున్నాను అనేది మన జీవితాన్ని మనం సింహావలోకనం చేసుకుంటే అక్కడ మనం ప్రభువులో ఎలా స్థిరంగా ఉన్నాము అనేటటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. శ్రమ పడే వారిని చూసి కొన్నిసార్లు మనకే శ్రమ వచ్చింది, మనం విశ్లేషించుకుంటాం. ఆ శ్రమ దగ్గర మనకు ఎవరు కనబడతారు? బాగా ఉన్న పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో మన వీధిలో వాళ్ళు కనబడతారు. నీలాగా ప్రార్థన చేయరు, నీలాగా చర్చికి రారు, నీలాగా దేవునిలో ఎదగరు, కానీ వాళ్ళు చాలా బాగా ఫ్లరిష్ అవుతుంటారు. వాళ్ళని చూడగానే ఏమొస్తుంది? అరే నేను ఇంత బాగున్నాను, నాకేంటి ఇలాంటి పరిస్థితులు? వాళ్ళు అసలు దేవుని మాటే ఎత్తుకోరు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు చాలా బాగా వారు విస్తరిస్తున్నారు, వ్యాపిస్తున్నారు, వృద్ధి చెందుతున్నారు, ఇలా అనుకుంటాం మనం. దావీదు గారిని అడిగి చెప్తారు, వాళ్ళని ఎక్కడ పెట్టాడు దేవుడు? నిశ్చయంగా వాళ్ళని కాలు జారే చోట వాళ్ళు ఉన్నారు, పడితే ఇక తిరిగి లేవరు వారు. కానీ నీకు అలా కాదుగా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. సో ఇప్పుడు శ్రమల దగ్గర ప్రభు అయినటువంటి దేవుడు మనకిచ్చేటటువంటి ఆ గొప్ప ఆదరణ ఇక్కడ కనబడుద్ది. సో పిల్లల వల్ల కలవరాలు కలుగుతాయి, సరి చేసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. శ్రమల వల్ల కలవరాలు కలుగుతాయి, వాటిలో దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకొని యోబు గారు ఎలా నేర్చుకున్నారో, యోబు గారు ఎలా అర్థం చేసుకున్నారో, తెలుసుకున్నారో, దేవునితో ఎలా మాట్లాడారో మనం కూడా దేవుని వైపు అలా తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. అని మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కలవరం అనేటటువంటిది ఏ పరిస్థితుల్లో కలుగుతుంది అని అంటే, అకస్మాత్తుగా వినబడేటటువంటి వార్తలను బట్టి జీవితాల్లో కలవరాలు వస్తాయి. ఆల్ ఆఫ్ సడన్ ఒక వార్త, అది దుర్వార్త అనుకోండి, అది చాలా కలవరానికి గురి చేస్తుంటుంది. మీ సమయాలు మొదటి గ్రంథం గమనిస్తే 28వ అధ్యాయం 21వ వచనంలో ఆ రోజున దేవుని నుండి వచ్చినటువంటి ఆ వర్తమానం ఆయన కలవరానికి గురి చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. 28వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నాం. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి. ఎందుకు ఈ సౌలు గారికి ఇంతటి కలవరం వచ్చింది? ఎందుకు ఇలాంటి కలవరం అని అంటే, ప్రభు మాట్లాడి దేవుని యొక్క వర్తమానం ఇవ్వబడింది, రేపే నీకు చివరి దినం, రేపే నీకు ఆఖరి దినం, నీ ప్రభుత్వం తీసివేయబడుద్ది, నీ రాజ్యం ఫిలిష్తీయులు వచ్చి హస్తగతం చేసుకోబోతున్నారు అనగానే కలవరం వచ్చేసింది.
కానీ ఆయన పరిశీలన చేసుకుని ఉండాలి, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు అనేది. ఇక్కడ సౌలు దేవుని విడిచిపెట్టి చాలా రోజులైనట్టుగా లేఖనం ద్వారా మనం గమనిస్తాం. ఇదే అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అర్థమవుతుంది ఈయన్ను దేవుడు ఎడబాశాడని. ఇన్ అదర్ వర్డ్స్, దేవుణ్ణి ఇతడు వదిలిపెట్టాడు, చాలా కాలమైంది అనేటటువంటి సంగతి. సో దేవుని స్వరం లేదు, దేవుని యొక్క మాటలు ఆయనకు వినబడడం లేదు. ఇప్పుడు ఆయన సౌలు రాజు గారికి ఏం చేయాలో పాలుపోవడంలే. అకస్మాత్తుగా ఈ మాట వినబడింది, రేపే నీ రాజ్యానికి చివరి దినం అనగానే కలవరం వచ్చేసింది. ప్రియులారా, మన బ్రతుకులో కూడా మనం గమనిస్తే ఇలాంటి అనుభవాలు కూడా మనం ప్రయాణం చేసిన వారమే, కొత్త ఏం కాదు. అది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా కావచ్చు. సో తీవ్రమైనటువంటి అస్వస్థత కావచ్చు, కుటుంబంలో ఊహించని అలవగానటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. వీటన్నిటి దగ్గర రేపటి భవిష్యత్తు లేదు అనేటటువంటి కలవరం మనల్ని గురి చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తించాలి, సౌలు విషయంలో మనం గమనించాల్సింది ఏంటి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అకస్మాత్తుగా దేవుడు ఇలాంటి జడ్జిమెంట్ ఎందుకు చెప్పాడు అంటే, ప్రభు చెప్పిందేంటి, సౌలు చేసిందేంటి? ప్రభు ఏమన్నారు, అమాలేకీయుల మీదకి వెళ్ళు, కనికరింపకుండా సమస్తాన్ని నిర్మూలన చేయమని చెప్పాడు ప్రభు. అంతేనా? నిర్మూలన చేయమన్నా. కానీ ఈయనేం చేశారు? దేవుని యొక్క మాటను ఆయన లక్ష్య పెట్టలా. ఆయన చేసిన పని భిన్నంగా కనబడింది. ఎలా కనబడింది అంటే, అవి కళ్ళకు బాగా బలిసినవిగా కనబడ్డాయంట. థామస్ వాట్సన్ గారు చెప్పిన మాటలు అన్నగారు తర్జుమా చేస్తున్నారు. అందులో ఆయన రాస్తారు, అవి క్రొవ్వు పట్టినటువంటివిగా కనబడ్డాయంట. బలిసినవే కాదు, క్రొవ్వు పట్టినటువంటివిగా కూడా కనబడ్డాయట. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సౌలు గారికి దేవుడు చెప్పినటువంటి మాట నిర్లక్ష్యం చేశారు. ఆయన కళ్ళకు కనబడింది చేయాలనుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన చేయాలనుకున్న పని ఏంటి అంటే, దేవుడు చెప్పిన పని చేసి దేవుని సంతోషపెట్టడం కాదు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నా ప్రజలను, నా మనుషులను సంతోషపెట్టాలి. ఇలాంటి దృక్పథం ఆయనలో ఉంది. అంచేత ఆయన బ్రతుకులో ఇప్పుడు కలవరానికి గురి చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంటున్నాయి. చాలా సందర్భాల్లో మనం చేసేటటువంటి పని కూడా ఇదే. సౌలు గారు చేసినట్టు మనల్ని మనం సంప్రదించుకుంటాం. ఇన్ అదర్ వర్డ్స్, శరీరాన్ని సంప్రదించుకుంటాం. శరీరాన్ని ఎప్పుడైతే సంప్రదిస్తామో శరీరం ఇచ్చేటటువంటి సలహాలు కూడా అలాగే కనబడుతూ ఉంటాయి. ఏంటంటే, ఈ ఒక్కసారికి ఏముందిలే కానీ, ఈ చిన్న అబద్ధం చెప్తే ఏమవుతుందిలే కానీ, చిన్న లేమ్ ఎక్స్క్యూజ్ అంటారు కదా, ఒక కుంటి సాగు చెప్పు చూడు ఏమవుతుందో. ఈ శరీరం ఇచ్చేటటువంటి సలహాలన్నీ ఇలాగా కనబడతాయి. సో ఈయన మనుషులను సంతోషపెట్టదలుచుకున్నాడు. ఈయనకు శరీరం ఇచ్చినటువంటి ఒక సలహా ఎలా కనబడింది, లాజికల్గా కనబడింది. దేవుడు చెప్పిందే నేను చేస్తా ఒక రకంగా. ఎలా అంటారా, దేవుడు ఏమన్నాడు, నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన చేయడం అంటే చంపేయడమే కదా. వాటిని కత్తి చేత నిర్మూలన చేసినా కోసుకొని తిన్నా ఒకటే కదా. అర్థమైందా? ఇప్పుడు కత్తి చేత చంపినా కోసుకొని తిన్నా ఒకటే కదా. సో వీళ్ళ యొక్క అభిప్రాయం, శరీరం యొక్క అభిప్రాయం ఎప్పుడు కూడా అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించినట్టే చెప్తూ శరీరం మనల్ని తన స్వాధీనంలోనికి లాగేసుకోవడానికి, అపవాది తన యొక్క ఆధీనంలోనికి మనల్ని లాగేసుకోవడానికి వాడు చేసే కపటోపాయాలు, కుతంత్రాలు ఇలా కనబడుతుంటున్నాయి. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు ఆదేశించినట్టుగా ప్రవర్తించకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు తనకి వర్తమానం చెప్పాడు, రేపు ఇదిగో శత్రువులు వస్తున్నారు, మిమ్మల్ని ఆక్రమించుకోబోతున్నారు అనగానే అకస్మాత్తుగా వినబడినటువంటి ఈ వార్త ఆయన కలవరానికి గురి చేసింది. మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఎన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్య పెట్టాం, ఎన్నిసార్లు దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నామని చెప్పుకుంటే లోకం వైపు మనం ప్రయాణం చేసాం. ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు ఆయన మార్గాన్ని విడిచి తిరిగాం, ఎన్నిసార్లు దేవునికి ఆయాసం కలిగించాం, దుఃఖం కలిగించాం. వీటిని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు సౌలు విషయంలోనే అంతటి కఠినమైనటువంటి తీర్పును అమలు చేసినటువంటి దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. కాకపోతే ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం, ప్రభు సమస్తాన్ని క్షమిస్తాడు. అయితే మనం మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగాలి. ఈ కలవరం అనేటటువంటి విషయం దగ్గర
దేవుని మాటకు మనం లోబడి బ్రతికితే కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి పిల్లల వల్ల వచ్చే కలవరాలు అలా కనబడతాయి, శ్రమల వల్ల వచ్చే కలవరాలు అలా కనబడతాయి, అకస్మాత్తుగా వినబడేటటువంటి వార్తలను బట్టి కూడా కలవరాలు కలుగుతాయి. వీటన్నింటి దగ్గర గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. ఆయన అన్నాడు, నిన్ను విడవను, నేను ఎన్నడూ ఎడబాయను, నీతో పాటు నేను ఉంటాను అన్నాడు. సో ప్రతి పరిస్థితి దగ్గర మనతో ఉండే ప్రభు ఉండగా మనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కజేసుకొని సరి చేసుకొని మనం ప్రభు వైపు తిరగాల్సిన వారమైనామని హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం కలవరపడే కారణాలు ఏంటి అని అంటే, చేదైన వేరు ఏదైనా మొలచి అంటాడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అంటాడు, చేదైనటువంటి వేరు ఏదైనా మొలసి మనలను కలవరపరచుట వలన అని. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మనం ఎంతో కాలం చాలా స్నేహంగా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, మనకు అత్యంత ప్రియులు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే మన కుటుంబాల్లో ఉన్న పెద్దలు, వీరిని గురించి ఏదైనా ఒక వినకూడనటువంటి మాట మనం వింటే, ఏదైనా మనకు తెలియని రహస్యకరమైన మాటలు పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది మన నోటీస్కి వచ్చిందనుకోండి, ఇంక వాళ్ళతో స్నేహంగా ఉండగలమా? వాళ్ళని పెద్దలుగా గౌరవించగలమా? ఎందుకు అంటే, వాళ్ళని గురించినటువంటి ఒక మాటే విన్నాం, ఒక అభిప్రాయానికి వచ్చేసాం. కాబట్టి అంతరంగంలో ఏం మొలిచింది? ఇప్పుడు ఓ చేదైనటువంటి వేరు మొలిచింది. అరే, నిన్నటి దాకా ఆత్మీయంగా సహవాసంలో ఉన్నటువంటి వాడివే, చేతులు చేతులు వేసుకొని తిరిగిన వారివే, ఒక కంచంలో తిన్నారో మంచంలో పడుకున్నారు అన్నట్టు ఉన్నవాళ్ళే. కానీ ఈరోజు ఏమైంది అని అంటే, వాళ్ళని గురించి ఒక మాట అంతరంగంలోకి తెలిసింది, వెంటనే మనం వారితో అంత ఆత్మీయంగా ఉండలేం, అంత స్నేహంగా మనం ఉండలేం. సో ఇప్పుడు మనలో వారితో మనకున్నటువంటి సఖ్యత, లేకపోతే వారితో మనకున్నటువంటి సమాధానం, వారితో మనకున్నటువంటి ఆత్మీయతను పోగొట్టిందంతా ఏంటి? చేదైనటువంటి ఒక మాట మన చెవికి వినబడింది, మనం దాన్ని హృదయాంతరంగానికి తీసేసుకున్నాం. కాబట్టి వారి విషయంలో మనకున్నటువంటి సమాధానం పోయింది, ఐక్యత పోయింది. ఇప్పుడు వాక్యం మనం హృదయాంతరంగంలోనికి తీసుకోకుండా అపవాది మన చెవుల దగ్గర చేరి వాడు ఇలాంటి పరిస్థితినే కలుగు చేస్తూ ఉంటాడు. చేదైనటువంటి వేరు చాలా ఎంత సున్నితంగా కనబడుద్ది అనడానికి ఈ మాట మాట్లాడతారు. ఆ రోజు ఏదైనా వనంలో హవ్వ ఉన్నారు, సర్పం వచ్చి వాడు అన్నమాట ఏంటి? నిజమా ఈ చెట్టు పండు ఫలాలు తినకూడదన్నాడు? హవ్వగారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? తినకూడదన్నాడా అని అంటే, ఈవిడ ఇంకో విశేషణం కలిపి చెప్పింది. ఏమన్నది ఆవిడ? ముట్టకూడదని, తినకూడదు మాత్రమే కాదు, ముట్టకూడదు అని. సో మనం ఇచ్చుకునేటటువంటి విశ్లేషణ ఇక్కడ చేదైనటువంటి వేరు అనేది చాలా సున్నితంగా కనబడది. ముట్టకూడదని ఎవరు చెప్పారు నీకు? తినకూడదని చెప్పారు. సో ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్లేషించుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ చేదైనటువంటి వేరు అనేది వాక్యం వినకుండా మన యొక్క అంతరంగాలను, మనస్సాక్షిని కూడా అది దూరపరిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రియులారా, మనల్ని మనం ఈ ఏరియాలో సరి చేసుకోవాలి. సో మనకున్నటువంటి బంధుత్వాలు, స్నేహాలు, ఆత్మీయతలు, సహవాసం, వీటి నుండి మనల్ని దూరపరచడానికే ఈ మాటలు, ఈ వార్తలు నాకు వినిపిస్తున్నాడు, కాబట్టి ఇది చేదైన వేరు అని గ్రహింపు కలిగి ఉంటే మనం ఎన్నడూ కూడా ప్రక్కకి వెళ్ళం, కలవరపడం. ఆయన చెప్పారు, తనకు భర్తగా ఆదేశించారు. ఆయనకు ఎవరు చెప్పారు? తనకు భర్త అయినటువంటి దేవుడు చెప్పాడు ఆదాము గారితో, నో యూ షుడ్ నాట్ ఈట్ అని. ఆయన వచ్చి తన భార్యకి చెప్పారు. ఇప్పుడు ఆవిడ చెప్పాల్సిన డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆమె చెప్పాల్సిన డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? నా భర్త నాకు ఆదేశించాడు తినకూడదని అని చెప్పున్నారు. కానీ ఇప్పుడు విశ్లేషణ దగ్గర వాక్యం పక్కకి వెళ్ళిపోయింది, భర్త మాటలు పక్కకి వెళ్ళిపోయాయి, సంభాషణ దగ్గర మాటలు పెరిగాయి. సో విస్తరించి మాట్లాడడం వల్ల దోషం
ఇదిగో ఇలాంటి కలవరానికి వారిని గురి చేసింది. ప్రియులారా, ఏదైనా నుండి బయట తోలివేయబడడం, కష్టంతో బ్రతకడం, ప్రయాసతో జీవించడం, ఇవన్నీ దేనికి వచ్చాయి అని అంటే ఈ చేదైనటువంటి వేరు వారి జీవితాల్లో మొలిచింది. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన దగ్గర ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే వాటిని దూరం చేసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని హెచ్చరిక చేయబడుతుంటున్నాం. అండ్ మరో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే బెదిరింపుల వల్ల కలవరాలు వస్తాయి. దీన్ని బట్టి బెదిరింపుల వల్ల కలవరాలు వస్తాయి. చూడండి, పేతురు గారు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. మొదటి పేతురు పత్రిక అనగానే చెదిరి ఉన్నటువంటి యూదులకు ఉద్దేశించి రాయబడింది. ఆ రోజున చిన్న ఆసియా ప్రాంతంలో పొంతు, ఆసియా, గలతీయ, కప్పుదొకియా, బితునియా ఇలాంటి దేశాలకు చెదిరిపోయినటువంటి యూదా క్రైస్తవులు ఉన్నారు. వారిని ఉద్దేశించి ఈ లేఖ రాశారు. జాగ్రత్త, ఆ దేశాల్లో మీరు ఉన్నారు. ఆ దేశ సంస్కృతి కానీ, చట్టాలు కానీ, పరిస్థితులు కానీ, వాళ్ళ వేష భాషలు కానీ ఇవేవి మీ విశ్వాసానికి అడ్డు రాకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, శాసనాలు మిమ్మల్ని భయపెడతాయేమో. జాగ్రత్త, మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి. అందుకనే మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా కూడా మీరు ధన్యులను గుర్తుంచుకోండి, వారి బెదిరింపునకు మీరు భయపడకుడి. వినండి ప్రియులారా, మనం ఇలాంటి వార్తలు మన నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈరోజు కాదు, పేతురు గారికి ఎప్పుడు చెప్పిన మాట ఇది? ఎర్లీ సెంచరీలో, ఫస్ట్ సెంచరీలోనే ఆయనకు చెప్పినటువంటి మాట, ఆయన ద్వారా సార్వత్రిక క్రైస్తవ సంఘాలకు చెప్పిన మాట. కాబట్టి ఇదేం కొత్త కాదు. ఫస్ట్ సెంచరీలో ఏదైతే జరిగిందో ఈరోజు 22nd సెంచరీలో కూడా ఇదే జరుగుతుంది. వారి బెదిరింపులకు మీరు భయపడొద్దు. ఎందుకనంటే మిమ్మల్ని సృజించిన సృష్టికర్త, మిమ్మల్ని పరిశుద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, మిమ్మల్ని రక్షించినటువంటి రక్షకుడు నిరంతరం మీతో ఉన్నాడు. కనుక మీరు వారి యొక్క బెదిరింపులకు మీరు భయపడకుడి, వారికి మీరు జడియొద్దు అని ప్రభు మనకు ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో కలవరం అనేటటువంటిది ఎన్ని రీతిలుగా కనబడ్డా నా ప్రభు సజీవుడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. కనుక ఈ ప్రతి పరిస్థితి దగ్గర నన్ను సంరక్షించే దేవుడు నాకు అండగా ఉండగా నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని మనల్ని మనం వాక్యం చేత బలపరుచుకొని, మన శిలువను మనం ఎత్తుకొని, మన అంతరంగాన్ని నిబ్బరపరుచుకొని నిర్మలంగా ప్రభు సంస్కారానికి, ఆయన యొక్క శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి పరిశుద్ధాత్మైన దేవుడు మనల్ని సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా దేవ, నీ శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు. ఆరోగ్యకరమైన ఈ దినంలో సజీవులుగా ఉంచారు. మా జీవితాల్లో అనేక రకాలైన కలవరాలు ఉన్నా మేము ప్రయాణం చేస్తున్నాం. మరి మా తండ్రి, మాకు కొండయు కోటయు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు నువ్వు మాకున్నావు. మా దేవా, నిరంతరము జీవించుతున్నటువంటి వాడు, నిత్యత్వం వరకు మమ్మల్ని కాపాడే దేవుడు నీవు మాలో ఉన్నావని, మాతో ఉన్నావని మేము ధైర్యం తెచ్చుకొని ప్రతి కలవరాన్ని దూరపరుచుకొని మా యొక్క భక్తిని, విశ్వాస్యతను, నిరీక్షణను మేము సరిచేసుకొని కొనసాగిస్తూ మా సిలువనెత్తుకొని మరణ పర్యంతం నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.